వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి జూన్ 2న మారేటువంటి గురువు రజతమూర్తిగా చతుర్థ స్థానమందు తన యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే 50% ఫలితం, మంచైనా చెడైనా 50% ఇస్తారు. ఇది ఒక అందుకు మంచిది. నిజానికి గమనిస్తే చతుర్థ స్థానాన్ని అర్ధాష్టమ స్థానంగా చెప్తారు. అనగా ఈ స్థానమందు గురుడు సంచరించినప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ స్థానభ్రష్టం ధనక్షయం అంటే ప్లేసు మార్పు. ఎందుకంటే చతుర్థ స్థానము అనేటువంటిది విద్యకి సంబంధించినటువంటి స్థానము, బంధుస్థానము, గృహం, మాతృబలం, సుఖం, వాహనం, హృదయం, భోజ్యం, మానసం, శయనం వదేత్ అన్నాడు. అంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి స్థానము చతుర్థం. ఆ చతుర్థమందు గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ధనర్వ్యయం అన్నారు. అంటే చతుర్థ స్థానమందు గురుడి యొక్క సంచారము బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. యాచనం అంటే ప్రతిదానికి పక్కవాడి మీద ఆధారపడేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. తేజోహానిర్ధనర్వ్యయం అంటే మన యొక్క బుద్ధి మందగించడము, లేదో దుష్ప్రచారం జరగడం, కావాలని మీ పేరు మీద ఎవరైనా చెడు ప్రచారాన్ని జరుపుతూ ఉండడము, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మసకబారేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ధనర్వ్యయం, డబ్బు ఖర్చును కూడా ఇది సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ గురుడు చతుర్థ స్థానమందు సంచరించేటువంటి కాలంలో అనగా జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు ఉండేటువంటి కాలము, మరలా జనవరి 26వ తారీఖు దగ్గర నుండి 2027 జూన్ మధ్యలో ఉండేటువంటి కాలమందు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించినటువంటి విషయాలు, గృహోపకరణాలు, గృహములు, వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయి.
కాబట్టి ఏం చేయాలి అంటే ఈ సమయమందు అంత చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా సున్నితంగా వెళుతూ ఉండాలి. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి సందర్భాలు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు జీవితం ఎలా సాగుతూ ఉన్నదో అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది కాబట్టి అనగా అర్ధాష్టమ స్థానమందు గురుడు యోగించకుండా ఉంటారు. దానివల్ల కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, లేదా వాహన సమస్యలు, లేదా గృహం అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏం చేయాలండి? గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురుబలం పెరగాలి అంటే గురువారాలే, ఆయన ఆధిపత్యం వహించేటువంటి వారాలే చేయాలి. గురు పుష్య యోగాదులు వచ్చినప్పుడు, లేదా గురువారాలు వచ్చినప్పుడు మౌన వ్రతాన్ని పాటించడం కానీ, లేదా శనగలు కానీ, శనగపప్పు కానీ, లేదా పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండడం, అలాగే ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే గురుబలం అనేటువంటిది ఈ రాశి వారికి ఖచ్చితంగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 3వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. లోహమూర్తి అంటే ఏదైనా 25% ఫలితమే, లేదా 30% ఫలితమే, మంచైనా చెడైనా. ఇది ఒకందుకు మంచిది. ఎందుకు అంటే తృతీయ గురుడు చాలా చెడ్డ గ్రహం. మీకు ఇప్పటివరకు గురుబలం ఉంది, 2వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి గురుబలం ఉన్నది. చంద్రాష్టమంచ ధరణీసుత సప్తమంచ రాహోర్నవంచ గురు తృతీయే. తృతీయ స్థానమందు గురుడు అరిష్టకారకుడు, ఆయన యోగించరు. కాబట్టి గోచారమందు ఆయన కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అన్నాడు. అంటే తృతీయ స్థానమందు గురుడు ఉన్నప్పుడు మానసికంగా భయపెడుతూ ఉంటాడు. అంటే ఏదో అనారోగ్య సమస్య వస్తుందేమో, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తుందేమో, లేదా ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉందేమో, లేదా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతాయేమో, లేదా మన దగ్గర ఉండేటువంటి డబ్బుని కోల్పోవలసి వస్తుందేమో అనేటువంటి సంకట పరిస్థితిని కలగజేస్తాడు. అంతఃక్లేశం అంటే ఎక్కువ క్లేశాన్ని కలగజేస్తాడు. అతిక్లేశము అంటే ఎక్కువ క్లేశము అంటే ఏదో ఒక సమస్య. బంధువైరము, ఇక్కడ గమనించవలసింది ఏంటి? 2వ స్థానంలో గురుడు సంచరించినప్పుడు మీ మాటకి విలువ ఇచ్చి మీతో నడిచినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయమందు మీకు సహాయం చెయ్యరు. వారు మీకు ఉపయోగపడకుండానే ఉంటారు. బంధువైరము, ఇంకా చెప్పాలి అంటే వారు మీతో విరోధాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు. అంటే ఎక్కువ శారీరక శ్రమ, అలసట ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేయాలి, ఏదో వ్యాపారం పెట్టాలి, కొత్త ఉద్యోగమే ప్రయత్నం చేయాలి, మొత్తం మీద అసలు ఇప్పుడున్న ఉద్యోగం మానేస్తేనే కానీ ప్రశాంతత ఉండదు అనేటువంటి విధంగా గురుడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని మానకూడదు. ఎవరైనా వృషభ రాశి వారు ఉద్యోగాన్ని మానవలసి వచ్చినప్పుడు ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే మానాలి, లేకపోతే మొదటికి మోసం వస్తుంది. ఉద్యోగ భంగం కలహం అన్నాడు. అంటే అనేక రకాలైనటువంటి తగువుల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు దేవగురువు బృహస్పతి. కాబట్టి ఆయనకి చిక్కకూడదు. ఎందుకంటే ఇది గోచారానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎక్కువ మానసికంగానే ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన సమస్యలే. మీరు గమనించారో లేదో, ఆర్థిక బాధలు, మానసిక బంధువైరము, లేకపోతే ఎక్కువ బాధలు, అతిక్లేశము, లేకపోతేనేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలి అనేటువంటి రావడం, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి క్లేశములు. కాబట్టి వాటిని దాటాలి అంటే గురుబలం మరలా వచ్చేంత వరకు కూడా జాగ్రత్త పడాలి. మరలా గురుబలం ఎప్పుడు వస్తుంది? వేచి చూడాలి. అప్పటి వరకు ఏం చేయాలి? గురుబలాన్ని పెంచుకునేటువంటి విషయానికే ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఏం చేయాలండి అంటే గురువారాలు చేస్తూ ఉండాలి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. గురువారం నాడు శనగలు కానీ, శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండాలి. అలాగే తేనె దానం చేస్తూ ఉండాలి. గురువారాలు వీలున్నంత వరకు మౌనవ్రతాన్ని పాటించాలి. లేదా గురువారం నాడు ఈ శనగలు లాంటివి దానం చేసి పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు పువ్వులు, పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లు ఇవి దానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తే కొత్త శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గురుడు 2వ ఇంట తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు.
అయితే మిథున రాశి వారికి దాదాపుగా చాలా కాలం తర్వాత దేవగురువైనటువంటి బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం లభించింది. ఎందుకంటే జన్మగురుని దోషము, వ్యయగురుని దోషము, ఇలా అనేక రకాలైనటువంటి గురు సంబంధమైనటువంటి దోషాలని అనుభవించి అసలు దైవబలం లేక, అదృష్టం లేక గత 2-2.5 సంవత్సరాలుగా మిథున రాశి వారు నరకాన్ని అనుభవించారు. ఇప్పుడు గురుబలం వచ్చింది. ఎప్పుడైతే గురుబలం వస్తుందో జీవితంలో ఒక తెలియని అదృష్టం వస్తుంది. యజన కీర్తి గృహ కాంచన పుత్రవస్త్ర అశ్వాధికారకో గురు. వేదం ఏం చెప్పింది? యజనములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అన్నా, కీర్తి ప్రతిష్టలు పెరగాలి అన్నా, గృహ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా, ఇల్లు కట్టుకోవాలి అన్నా, ఇల్లు అమ్మాలి అన్నా, బంగారం కొనుక్కోవాలి అన్నా, బంగారం అమ్మాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, వాహనాలు కొనుక్కోవాలి అన్నా, దేనికైనా సరే గురుని యొక్క బలం అత్యంత ఆవశ్యకతము. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఇప్పుడు గురు బలం పెరిగింది. ఏమవుతుందండి? 2వ స్థానము మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం యాని కానిచ సర్వాణి ధనస్థాన అద్వినిర్ణయ. ఇది ధనస్థానము, కుటుంబ స్థానము, నేత్రస్థానము, ముఖస్థానము. ఈ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ. ధనాగమనాన్ని కలగజేస్తాడు గురుడు. ఎలా ఆకర్షిస్తాడు అంటే కుబేరుడి దగ్గర ఎంత డబ్బు ఉందో 2వ స్థానంలో గురుడు సంచరించినప్పుడు అంతే ధనాన్ని ఈ మిథున రాశి వారు ఆకర్షించగలుగుతారు. అంటే అంత గొప్ప ధనాన్ని సంపాదించగలుగుతారు. ధనం ఎలా వస్తుంది? ఉద్యోగపరంగా రావచ్చు, వ్యాపార పరంగా రావచ్చు, లేదా గతంలో ఆగిపోయినటువంటి ధనం రావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీ అమ్ముడై రావచ్చు, లేదా కోర్టులో ఏదో ఇంతవరకు ఉండి సడన్గా మీకు కేసు అనుకూలంగా ఉండి డబ్బు రావచ్చు, లేదా ఆకస్మికమైనటువంటి ధనలాభం రావచ్చు, ఇల్లు కట్టుకుంటే లోన్ రావచ్చు, ఏదో ఒక రకంగా డబ్బు వస్తుంది. ధనాగమ మనస్సౌఖ్యము అన్నాడు. అంటే మనసు ఎప్పుడు సుఖంగా ఉంటుంది? అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉన్నప్పుడు. అలాగే ఎప్పుడు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి? ఎఫిషియెంట్గా మీరు పనిచేసినప్పుడు, మంచి గొప్ప పనితనం మీలో ఉండి పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతారు. వీటన్నిటినీ గురుడు ఇవ్వబోతున్నారు. అలాగే ధర్మ వ్యయం మనస్సౌఖ్యం అంటే సంపాదించినటువంటి ధనాన్ని ధర్మంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి కూడా గురుడు కారణమవుతారు అన్నారు. అంటే శుభమూలకో వ్యయశ్చైవ. ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు యజ్ఞయాగాది క్రతువులు కానీ, పుణ్య నదీ తీర్థ స్నాన క్షేత్ర సందర్శనం వల్ల కానీ ఇలా గురుడు మంచి విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ పెరిగినటువంటి గురుబలం వల్ల మిథున రాశి వారు చాలా గొప్పగా లబ్ధి పొందబోతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా ఏ రకమైనటువంటి మానసిక ప్రశాంతత లేక ఉండినటువంటి మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత, ఐశ్వర్యము, ఆరోగ్యం అన్నీ గురుడు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప సమయము. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇల్లు కట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు గురుబలం వచ్చాక మొదలుపెట్టండి, వెంటనే పూర్తవుతుంది. కర్కాటక రాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మ రాశి యందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. చాలామందిలో పొరపాటు ఏంటి అంటే సువర్ణమూర్తి అంటే గొప్ప కదా, అంటే శుభ ఫలితాలు వస్తాయేమో అని అనుకుంటారు. కాదు, ఇక్కడ మూర్తిత్వం ఎలా చెప్తారు అంటే ఆ రాశిలో ఆ గ్రహం ఏ విధమైన ఫలితం ఇవ్వబోతూ ఉన్నది. సువర్ణమూర్తి వచ్చారు అంటే ఆయన మంచి ఫలితం అయితే 100% మంచి ఇస్తాడు, చెడు ఫలితం అయితే 100% చెడు వస్తుంది. అలాగే రజతమూర్తి అయితే 50%. ఇలా మనం కేటగిరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏమైనది? సువర్ణమూర్తిగా జన్మ రాశిలో సంచరిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది? రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఎందుకు? ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురుడు కానీ, లేకపోతే శని కానీ, కుజుడు కానీ, ఈ గ్రహాలు జన్మ రాశి ఎందు సంచరించకూడదు. చేస్తే ఏమవుతుందండి? సంచారం చేస్తేనో అంటే జన్మ రాశి అనేటువంటిది మీ చంద్రలగ్నం కదా, అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి కదా మీ జాతకంలో. అందువల్ల మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ ఇస్తాయి, మానసికంగా ఎక్కువ పీడిస్తాయి ఈ గ్రహాలు. రాజకోపో ఉన్నతాధికారులతోటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మీ పై అధికారి ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారో, లేదు అప్పుడప్పుడు మిమ్మల్ని కావాలని ట్రాన్స్ఫర్ చేయిస్తారు, కావాలని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. అలాగే మీ మీద లేనిపోని నిందారోపణలు చేయబడుతూ ఉంటాయి. ఎలాగోలా ఈ ఉద్యోగం మానేయాలి అనేటువంటి ఆలోచన మీకైనా వచ్చేలా చేస్తారు వాళ్ళు. అంటే పొమ్మన లేక పొగబెట్టువారు అని కొంతమంది ఉంటారు.
వారే కావాలని పొమ్మనలేక పొగబెడుతూ ఉంటారు. అంటే మీ అంతటా మీరు మానేస్తారేమో అనేటువంటిది. దాన్ని మీరు తట్టుకుంటే వాళ్ళే తీసేస్తారు. అంటే ఏదో ఒక అల్టిమేట్‌గా ఏంటంటే స్థానం మార్పు జరగాలి. ఉన్న ఉద్యోగం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. లేపోతే ఈ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం మాన్పించి వేరే స్థానానికి మిమ్మల్ని పెట్టాలి. అది దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క లక్ష్యం. బుద్ధిభ్రంశో భాగ్యహాని అన్నారు. అంటే బుద్ధి స్థిరమైన చిత్తం ఉండదు. ఏం గజిబిజి గందరగోళంగా ఉంటుంది బుర్రంతా కూడా. ఏం ఆలోచిస్తున్నారో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ప్రణాళికాబద్ధమైన జీవనం ఉండదు, ఏకాగ్రత ఉండదు. మెయిన్గా విద్యార్థులు చదువుకునేటువంటి వారు ఎలా ఇబ్బంది పడతారు అంటే ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ధన నష్టము, లేదు మన బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డబ్బు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం, అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టి మర్చిపోతూ ఉంటాం, లేదు పోగొట్టుకుంటూ ఉంటాం. ఇలా అనేక రకాలైనటువంటి చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏమండి ఇంత నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే, గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం అన్నాడు. అంటే ప్లేస్ అయినా మారుస్తాడు, డబ్బునైనా ఖర్చు పెట్టిస్తాడు ఆయన. మరి ఏం చేయాలండి గురుబలం పెరగాలి అంటే? ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఒకటి, మనకి అదృష్టం లేదు, టైం బాగాలేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగాలేనప్పుడు ఏం చేయాలి? కర్కాటక రాశి వారు ఎక్కువ గురుబలాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయ ఆరాధన కానీ చేస్తూ ఉండాలి. శనగలు, శనగపప్పు, శనగలతో చేసినటువంటి పదార్థాలను దానం చేస్తూ ఉండాలి. లేదు పసుపు రంగు పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేస్తూ ఉండాలి. తక్కువగా మాట్లాడుతూ ఉండాలి, తక్కువగా భోజనం చేస్తూ ఉండాలి, తక్కువగా నిద్రపోతూ ఉండాలి, తక్కువగా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎక్కడ అతి చేయకూడదు. ఇలా చేస్తూ వెళుతూ ఉంటే కొంతకాలానికి ఆ గురుబలం పెరిగి, ఆ పెరిగినటువంటి గురుబలం ద్వారా మరలా తిరిగి అదృష్టం వస్తుంది. తప్పితే ఈలోపు కనుక జాగ్రత్త పడకపోతే ఉన్నదంతా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గురుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గురుగ్రహ జపము, లేదా దక్షిణామూర్తి హోమము, లేదా మేధాసూక్త పారాయణ, ఇటువంటివి ఏమన్నా కూడా చేసుకోవచ్చును. చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సింహరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు నుండి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే ఇక్కడతో 50% ఫలితం వస్తుంది, మంచైనా చెడైనా. కాబట్టి పెద్ద దోషం లేదు. ఎందుకంటే గురుడు అర్ధశుభుడు. 12వ స్థానమందు లాభంలో యోగించినట్టు యోగించడు. ఆయన 12వ స్థానంలో అర్ధశుభుడుగానే ఉంటాడు. అంటే ఏ విధంగానూ శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు. అంటే ఈ 12వ ఇంట్లో ఉండేటువంటి గురుడు స్థాన భ్రంశాన్ని కలగజేస్తారు. అంటే సింహరాశి వారందరికీ ఇక్కడ అష్టమంలో శని ఉన్నారు, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 12లో గురుడు పడుతున్నారు అంటే 2 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు బలాలు తగ్గిపోతాయి. ఎప్పటి వరకు తగ్గిపోతుంది ఇది? మరలా డిసెంబర్ నెల వచ్చేంత వరకు. డిసెంబర్ 8న రాహువు బలం పెరుగుతుంది. అంటే దాదాపుగా ఈ జూన్ 2వ తారీఖు దగ్గర నుండి డిసెంబర్ 8వ తారీఖు వరకు ఉండేటువంటి సమయంలో గోచార రీత్యా అన్ని గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ సమయమందు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగానూ 12లో గురుడు ఉండడం, అష్టమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల నానా కార్య విరోధస్యాత్ అన్నారు. అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఏ పని కూడా ముందుకు సాగదు, బద్ధకం పెరిగేలా చేస్తారు, దేహం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే శరీరం బరువు పెరుగుతూ ఉండడము, బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉండడము, బద్ధకం అధికంగా ఉండడము, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడము, చురుకుదనం లేకపోతూ ఉండడము, అలాగే ఏ పని కూడా అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు సాగకపోవడం లాంటి విషయాలన్నీ కూడా ఈ 12లో గురుడు ఉండడం వల్ల మనం చూడగలుగుతాము. అలాగే ఈ స్థితి మరలా ఏ విధంగా దేశాంతరాలు దాటి వెళ్ళేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. ఈ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సింహరాశి వారిలో చదువుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఎవరైనా దేశం దాటి వెళ్ళాలి అంటే ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది, సహకరిస్తుంది కూడాను. అలాగే ఇప్పటికే దేశం దాటి బయట ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు కలిసి వస్తుంది. అక్కడ స్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ గురుని యొక్క మార్పు ద్వారా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదైనా పుణ్య కార్యక్రమాలకో, పుణ్యనది స్నానాలకో, తీర్థయాత్రలకో, లేదా ఏదైనా యజ్ఞయాగాది క్రతువులకనో దేనికైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇంకోలా చెప్పుకోవాలి అంటే గతంలో వచ్చినటువంటి ఆదాయం రాదు. అంటే గతంలో 2 చేతుల్లో 3 చేతులతో సంపాదించుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆదాయం కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే
ఇందాక చెప్పుకున్నట్టు వ్యయము, స్థానచలనము, సుఖహీనము అంటే అంత ప్రాపర్గా శరీరం ఆ, ప్రశాంతతను పొందకుండా ఉంటుంది. అంటే అంత సుఖవంతమైనటువంటి జీవనం ఉండదు. ఏదో ఒక కష్టసాధ్యమైనటువంటి జీవనమే ఉంటూ ఉంటుంది. ఏదో ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోవడమో, లేదో శారీరక శ్రమ ఉండడమో, ఇటువంటి వాటి పరంగానే కొంత ఒత్తిడి అధికంగా ఉండడమో, వీటి పరంగానే కొంత గురుడు ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి దీనివల్ల మనకి తెలిసిందేంటి అంటే కొంత శారీరక సౌఖ్యం తక్కువ, నిద్రా సౌఖ్యం తక్కువ. అంటే పడుకునేటువంటి సమయం చాలా తక్కువ, నిద్ర పట్టనివ్వడు ఆయన. అలాగే షిఫ్టింగ్స్ ఉంటాయి. పగల షిఫ్ట్ చేస్తూ ఉన్నవాడికి నైట్ షిఫ్ట్ పడుతుంది, నైట్ షిఫ్ట్ చేసేవాడికి పగలపూట షిఫ్ట్ పడుతూ ఉంటుంది. ఆ మార్పుకి కూడా గురుడు కారణమవుతారు. అలాగే స్థానం మార్పు, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు జరగడానికి గురుడు కారణమవుతూ ఉంటారు. ఇలా సింహరాశి వారిని గురుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ గురుబలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? గురువారాలు నియమం పాటించాలి. దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామి వారి కానీ ఆరాధన చేయాలి. శనగలు, శనగపప్పు, పసుపు రంగులో ఉండే పళ్ళు, స్వీట్లు, పువ్వులు దానం చేస్తూ ఉండడం ద్వారా గురుబలం పెరుగుతుంది. కన్యారాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి అత్యంత యోగ్యవంతమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. చాలా యోగదాయకమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. 11వ స్థానము ఉపచయ స్థానము. అలాగే త్రిషట్ ఆయములు అన్నారు, త్రిషాఢయములు అంటూ ఉంటారు. ఈ త్రిషట్ ఆయములలో 11వ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వెళ్ళారో అంటే వాటినే త్రిషాఢయములు అంటారు. అలాగే ఉపచయ స్థానములు అంటారు. దానిలోకి ఏ గ్రహం వెళ్ళినా ఆ గ్రహం విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలగజేస్తుంది. యశోవృద్ధిర్బలం తేజ. దశమంలో ఉండేటువంటి గురుడు వల్ల ఏమైంది? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి తగువులు, అలాగే ఉద్యోగం పాడైపోవడాలు, చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు దెబ్బతిండాలు, ఇవన్నీ గురుడు ఆర్థికంగా దెబ్బకొట్టారు, ఆరోగ్యపరంగా దెబ్బకొట్టారు, మానసికంగా దెబ్బకొట్టారు. ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు ఎక్కడైతే తల దించుకోవలసి వచ్చిందో అక్కడే తిరిగి తల ఎత్తుకునేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతారు. బలం తేజ. ఎలా ఎత్తుకుంటాడంటే తలకై గొప్ప తేజస్సుతోటి ఎత్తుతాడు. పూర్వం నువ్వు నన్ను ఇంత కించపరిచావు కదా, ఇదిగో నీ పై అధికారిగా నేను వచ్చాను. లేదు పూర్వం నాకు తిండికి దిక్కానా లేదన్నావు కదా, ఇదిగో 10 మందికి అన్నం పెడుతున్నాను. నేను తినడంతో పాటు వీళ్ళందరికీ నేను అన్నం పెడుతున్నాను. అలాగే ఆర్థికంగా చితికిపోయానని మాట్లాడేవు కదా, ఇదిగో సొంత ఇల్లు కొనుక్కున్నాను, కారు కొన్నాను, నాకు పెళ్ళయింది, సంతానం కలిగారు. సంతానం లేరు అని నన్ను కించపరిచి మాట్లాడేవు కదా, ఇదిగో నాకు సంతతి కలిగింది. అంటే ఎవడైతే మిమ్మల్ని కించపరిచారో వారందరికీ డబుల్ ద స్పీడ్లో మీరు సమాధానం చెప్పగలుగుతారు. దానికి కారణం ఏంటి? యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం. ఏది ముట్టుకుంటే అది సక్సెస్ అవుతూ ఉంటుంది. గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు భయం వేసి వదిలేశారనుకోండి, ఇప్పుడు ఆ పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది, దానిలో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా చాలా మెరుగుపడుతూ ఉంటారు. దైవ సాధన చాలా గొప్పగా మెరుగుపడుతూ ఉంటుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాల్లో లాభం వస్తుంది, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది, కోర్టు కేసులు అనూహ్యంగా మీ వైపు తిరుగుతాయి, మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి, గృహోపకరణాలు, బంగారము, గృహములు ఇటువంటి వాటన్నిటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవడైతే ఈ పై అధికారం మిమ్మల్ని బాధ పెట్టాడో వాడు ట్రాన్స్ఫర్ అయిపోవడమో, వాడు ఉద్యోగంలో మారిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ప్రతిబంధకాన్ని కలిగించేటువంటి ప్రతివాడు కూడా వెనకడుగు వేసేస్తాడు. వెళుతూ ఉంటే సింహం జంతువులన్నీ దారిచ్చేస్తే చూశారు, అలాగా ఈ కన్యారాశి వారు వెళుతూ ఉంటే ఆ పాత్ అంతా కూడా రెడ్ కార్పెట్ పరిచినట్టు ఇక పోటీ ఉండదన్నమాట. అంటే మీ స్పీడ్ ఎవడో అందుకోలేడు, అంత స్పీడ్గా పనిచేస్తుంది బ్రెయిన్. ఎందుకంటే అంత స్పీడ్గా పనిచేసింది? ఈ గురువు లాభస్థానంలో ఉన్నారు, అంత శక్తివంతమైనటువంటి స్థానం అది. కాబట్టి కన్యారాశి వారికి ఇక తిరుగు ఉండదు. వీరికి రాహు బలం కూడా ఉన్నది, గురుబలం కూడా ఉన్నది. కాబట్టి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండబోతూ ఉన్నారు కన్యారాశి వారు. ఈ ఫలితాలన్నీ కూడా గురుడు మారిన వెంటనే కనబడతాయి. కాబట్టి ఈ గురువు యొక్క మార్పు 100% స్ట్రైక్ రేటు చక్కగా కన్యారాశి వారికి వచ్చి వారు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి 10వ ఇంట్లో తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ దశమం అనేటువంటిది గురుడికి అంత కలిసొచ్చేటువంటి స్థానం కాదు. చాలామంది ఇది కేంద్ర స్థానము, గురుడు కేంద్రాల్లో యోగిస్తాడు, ఇది అన్నీ కూడా
ఎప్పుడో మాటలు. గోచారం వేరు, జాతకం వేరు. కాబట్టి ఎవరిని నమ్మకండి. జాతకంలో గోచార దర్శినిలో లేదా ఈ ఈ గోచార భాగలో ఏదైతే చెప్పబడి ఉన్నదో అదే ఫలితం వస్తుంది. గురుడు 10లో ఉంటే యోగిస్తాడని చెప్పిన వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళెవరికీ శాస్త్రం తెలియదని అర్థం. సరే, ఒకళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకులే కానీ, ఇప్పుడు దశమంలో గురుని యొక్క సంచారం. ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే తామ్రమూర్తిత్వం వచ్చింది. ఈ తామ్రమూర్తిగా ఉండడం వల్ల ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చినా 20%, 25% ఫలితాన్ని ఇస్తాడు. మంచైనా చెడైనా. మంచి అయితే మనకి 25% వచ్చిందంటే కొద్దిగా బాధ, కానీ చెడు 25% వస్తుంది, అది మనకి సంతోషం. ఎందుకు? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నాడు. దశమంలో గురుడు సంచరించడం వల్ల కారకో భావనాశాయ, వృత్తి కారకుడే గురుడు కాబట్టి ఆయన దశమంలో ఉంటే వృత్తిని పాడు చేస్తాడు. ధాన్యనాశో ధనచ్ఛేదం అంటే డబ్బు పోతుంది, ధాన్యం పోతుంది, సంపాదించుకున్నవన్నీ పోతాయి, లేదా దాచుకున్నవన్నీ పోతాయని కొన్ని గ్రంథాల్లో చెప్పాడు. కాబట్టి ఇక్కడ గురుడు దశమంలో ఉండడం వల్ల ఏమవుతుంది? ఉద్యోగాన్ని పాడు చేయడమో, మన జీవనం దేనివల్ల అయితే ముందుకు సాగుతుందో దాన్ని పాడు చేసేస్తాడు. ఉదాహరణకి ఎవరైనా పాపం ఒక సైకిల్ షాప్ పెట్టుకున్నారనుకోండి, సడన్గా గాలివాన వచ్చి ఆ సైకిల్ షాప్ కొట్టుకుపోతుంది, లేదా వరదల్లో కొట్టుకుపోతుంది. అంటే మన జీవనాధారం ఏదైతే ఉన్నదో అది దెబ్బతినేటట్టు చేస్తాడు గురుడు, పాడు చేసేస్తాడు ఆయన. అలాగే వృధా సంచరణం భయం, అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక భయం ఎక్కువగా ఉంటుంది. ఎవడో ఏదో చేసేస్తాడేమో, ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి మానసిక భయము, భ్రమ, ఇవి రెండూ కూడా తులారాశి వారిలో చాలా అధికమవుతాయి. కానీ ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే స్వజనైర్దూషణం చేయవ, సొంత బంధువులు, సొంత మిత్రులు, ఆత్మబంధువులు, ఆత్మీయులు వీళ్ళందరూ కూడా ఒక్కటైపోయి మిమ్మల్ని వేరు చేసి వేలెత్తి చూపించేటువంటి పరిణామాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి చర్య. తులారాశి వారు దేని గురించి బాధపడాలి అంటే, సరే డబ్బు పోయింది, సుఖం పోయింది, అధికారం పోయింది, దర్పం పోయింది, ఇవేవి పోయినా మనకి పర్వాలా. కానీ సొంత బంధువులు ఎప్పుడైతే ఇంతవరకు మీరు సేవ చేసినటువంటి వారు, మీ వల్ల మెప్పు పొందినటువంటి వాళ్ళు, లేదా మీ వల్ల సుఖాన్ని పొందినటువంటి వాళ్ళు, మీ వల్ల లాభాన్ని పొందినటువంటి వాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతారు. దానికి గురుడు కారణమవుతారు. ఎందుకు అంటే గురుదృష్టి కుటుంబ స్థానం మీద పడింది, గురుదృష్టి చతుర్థ స్థానం మీద పడింది, గురుదృష్టి షష్ఠ స్థానం మీద పడింది. ఆ మూడు కూడా డీయాక్టివేట్ అయిపోతాయి. అంటే మీ మాట ఎవడు వినడు, కుటుంబ సభ్యులు ఎవరు పలకరు, ఎవరు కలిసికట్టుగా మీతో రారు ముందుకి, మీ మాట వినరు, మీకు సపోర్ట్ చేయరు, శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఎంత మంచి చెప్తూ ఉన్నా, ఎంత ఒబీడియంట్గా మీరు మాట్లాడుతూ ఉన్నా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. వీటన్నిటికీ గురుడు కారణం. ఏమంటే మరి ఇలా ఉంది టైము, మరి మేము ఏం చేయాలంటే బాగుపడాలి అంటే ఒకటే విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని ఎవడైనా ఉద్యోగంలోంచి తీసేసేంత వరకు మీరు ఉద్యోగం మానకండి, అదే ఉద్యోగం చెయ్యండి. 2, చేరి మూర్ఖుల మనసు రంజింపకండి. ఎవరి దగ్గర మెప్పు పొందడానికి మీరు సంజాయిషీలు చెప్పుకోకండి, మౌనంగా ఉండండి, కాలమే సమాధానం చెప్తుంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకండి, చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. గురుబలం పెంచుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయండి, శనగలు దానం చేయండి, శనగపప్పు దానం చేయండి, లేదా పసుపు రంగులో ఉండే స్వీట్లు, పసుపు రంగులో ఉండే పళ్ళు, పువ్వులు దానం చేయండి. గురువారాలు మౌనవ్రతం చేయండి, చక్కటి ఫలితం వస్తుంది. వృశ్చిక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ నెల 2వ తారీఖు నుండి 9వ స్థానం ముందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప శుభ పరిణామము. ఎందుకంటే ఈ సంవత్సరం చివరిలోనే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది, అర్ధాష్టమ శని దోషం పోయింది, అష్టమ గురుని యొక్క దోషం పోవడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మీరు గమనించండి, ఒకటి మనకి యోగించకపోయినా పర్వాలా, అవయోగాన్ని మాత్రం ఇవ్వకూడదు. అంటే మనకి వ్యతిరేకమైన ఫలితాలు రాకూడదు. ఇక్కడ గురుడి వల్ల, అష్టమంలో ఉండేటువంటి గురుడి వల్ల మీ వస్తువులు పోయాయి, గతంలో మీ సంపదలు పోయాయి, మీ బంధువులు మీకు దూరంగా వెళ్ళిపోయారు, మీకు ఎంత కోపము, ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసినా ఎవరిని ఏమనడానికి లేకుండా పోయింది, ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకమైపోయారు, కీలకమైనటువంటి రహస్యాలన్నీ బట్టబయలైపోయాయి, ఎవరికి చెప్పకూడదు అనుకున్నవన్నీ బయటికి తెలిసిపోయాయి, ఇంటి గుట్టు తెలిసిపోయింది, మీ అతి ముఖ్యమైనటువంటి రహస్యాలన్నీ తెలిసిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఏమవుతోంది? గురుడు 9వ స్థానంలోకి వెళ్ళారు, అందులోనూ మూర్తిత్వం కూడా రజతమూర్తిత్వం వచ్చింది. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా అర్ధంచ
స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నారు. యజన కీర్తి గృహకాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ఎప్పుడైతే దేవగురువైనటువంటి బృహస్పతికి తన యొక్క బలం పెరుగుతుందో ఆయన 9వ స్థానానికి వెళ్తారో అత్యంత శ్రేయోదాయకమైన ఫలితం. ఎందుకంటే 3 కోణాల్లో 9వ కోణం పెద్దది. ఆయన దృష్టి మీ రాశి మీద పడుతుంది. ఆకర్షిస్తారు ప్రతి ఒక్కళ్ళని. మీరు మిమ్మల్ని కాదని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రతివాడు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. మీ దగ్గర చేతులు కట్టుకుని నుంచోవలసిందే. మీ దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి డబ్బు మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే. నష్టద్రవ్యాన్ని తిరిగి మీరు సంపాదించవలసిందే. అలాగే ఓడిపోతామేమో అనుకునేటువంటి కోర్టు కేసులన్నీ మీరు నెగ్గవలసిందే. అలాగే సంపదని ఏ విధంగా మీరు ఆకర్షిస్తారు అంటే కుబేరుడితో సమానమైనటువంటి ధనాన్ని గురుడిస్తారని చెప్పి కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కులాచారాల్ని పాటించేటువంటి స్థితి అంటే వివాహాది శుభకార్యక్రమాలు, ముఖ్యంగా సత్సంతాన సౌభాగ్యతాభివృద్ధి. గురుడు పుత్రకారకుడు. సంతానాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. వంశాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో గురుడు తన యొక్క శుభ ఫలితాన్ని ఇస్తారు. అలాగే 9వ స్థానము పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానము. ఇప్పటి వరకు బాధపడి అనారోగ్య సమస్యలు అనుభవించి అష్టమ స్థానంలో ఉన్న గురుడి వల్ల అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొంటూ ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యి పూర్వపుణ్యం మీరు సంపాదించుకున్నటువంటిది అనుభవంలోకి రావడము, ఈ జన్మలో కూడా ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కూడా గురుడు కల్పించడం వంటివి జరుగుతాయి. కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది. చక్కగా అనుభవించండి. ఇందులోనే మీ ఉద్యోగాలు పెరుగుతాయి, మీ శాలరీలు పెరుగుతాయి, వ్యాపారం లాభం వస్తుంది, వ్యాపార విస్తరణ చేస్తారు, బంధు మిత్ర సపరివారం అంతా కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, మీ పక్కకి చేరుతూ ఉంటారు, మంచి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది, కారు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, ఇవన్నిటికీ అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయాలు సందర్శనం చేస్తారు, పుణ్యనది స్నానాలు చేస్తారు. మరి వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది ఈ గురుడి యొక్క మార్పు ద్వారా. కాబట్టి చక్కగా దాన్ని అనుభవించండి. ధనురాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి అష్టమ స్థానంలోకి సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. మరి ఏం పగబడతాయో గ్రహాలు మరి నాకు తెలియదు, కానీ ధనురాశి వారిలో చాలామంది శని జయంతి పూట కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు నేను చూశాను. అర్ధాష్టమ స్థానమందు శని విపరీతమైనటువంటి చెడు ఫలితాలను ఇస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నా కూడా గురుబలం పూర్తి స్థాయిలో చాలామందికి అందట్లా గతంలో వచ్చినటువంటి మూర్తిత్వం. పోనీ ఈ సంవత్సరం మూర్తిత్వం బాగుంది, సువర్ణమూర్తి వచ్చారని చూసినా కూడా అష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 ఈ మధ్యకాలం మాత్రం ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 30 దగ్గర నుండి జనవరి 26 వరకు మరలా 9వ స్థానంలోకి గురుడు వెళ్ళి ఆయన యోగాన్ని ఇస్తారు. మరలా జనవరి 26 నుండి జూన్ నెల 2027 వరకు మరలా అష్టమంలోకి వచ్చేస్తారు. ఈ అష్టమంలోకి గురుడు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మీ రాస్యాధిపతి గురుడు అష్టమ స్థానంలోకి వెళతారు. అష్టమం ఆయుస్థానము, అలాగే మర్మస్థానము. మరీ ముఖ్యంగా అతి రహస్యమైనటువంటి విషయాలు మన జీవితంలో ఏవైతే ఉంటాయో అవి బట్టబలైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవడో ఒకటి చెప్పేస్తాడు, లేదా ఎవరికైనా కనబడుతుంది, ఏదైనా విషయం తెలుస్తూ ఉంటుంది, ఇంటి గుట్టు తెలిసిపోతూ ఉంటుంది. చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం. అష్టమంలో ఉండేటువంటి గురుడు మనిషిని సైలెంట్ చేసేస్తాడు. అప్పటి వరకు చాలా గంభీరంగా తిరిగినటువంటి వ్యక్తి చాలా సైలెంట్ అయిపోతాడు. గాత్ర గాంభీర్య నాశనం. ఎవరితోనూ మాట్లాడాలి అని కూడా అనిపించదు. అలాగే సైలెంట్గా ఉంటారు, మదన పడిపోతూ ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు, ఏదో మౌనవ్రతం చేస్తున్న వాళ్ళలాగా దిగాలుగా ఉండిపోతూ ఉంటారు. అలాగా గురుడు అష్టమంలో ఇబ్బంది పెడతారు. అలాగే దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ, ప్రభుత్వాధికారుల వల్ల కానీ ఇబ్బందులు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఒక అవకాశం రాకపోతుందా, మనల్ని మనం నిరూపించుకోలేకపోతామా, లేదా మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియకుండా పోతాయా, లేదు ఎవరైనా ఒక చిన్న సహాయం అందించలేకపోతారా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ అష్టమ గురుడు వల్ల వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి ఈ అష్టమ గురుడు దాటేంత వరకు జాగ్రత్తగా గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అర్ధాష్టమ శని దోషం కూడా ఉన్నది. ఇక్కడ 2
4, 8 స్థానాలు పాపగ్రహాలు ఉన్నప్పుడు గోచారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా మీకు డిసెంబర్ నాటికి రాహువు మార్పు ద్వారా మళ్ళా బలాన్ని పుంజుకుంటారు. ఈలోపు అక్టోబర్ నుండి జనవరి నెల వరకు గురుబలం పెరిగి కొంత బలం చేకూరుతుంది కాబట్టి అప్పటి వరకు గురుబలాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఉద్యోగాలు మానకండి, వ్యాపారాల్లోకి రాకండి, ఏది చేసేవారు దాన్ని చేసుకుంటూ ఉండండి. అలాగే సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు, వంశపారంపర్య అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాయామాలు చేస్తూ మితంగా తినండి, మితంగా నిద్రపోండి, మితంగా మాట్లాడండి, మితంగా వ్యాయామం చేస్తూ ఉండండి. గురుబలాన్ని పెంచుకోవడానికి గురువారం నాడు ప్రత్యేకించి శనగలు, శనగపప్పు, పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి ఏమైనా దానం చేస్తూ ఉండండి. అలాగే శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. ప్రత్యేకించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. దత్తక్షేత్ర దర్శనం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మకర రాశి వారికి జూన్ నెల 2వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానమందు లోహమూర్తిగా తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మకర రాశి వారి యొక్క స్థితిగతులు మనం చెప్పాం. ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్ రాశి మకర రాశే. మరి ఇప్పుడు అదే స్థితిలోకి వారు చేరబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు గురుబలం లేదు, ఇప్పుడు గురుబలం పెరుగుతోంది. రాహువు బలంగా ఉన్నారు, శని బలంగా ఉన్నారు. అంటే దీర్ఘ సంచార గ్రహాలలో అన్ని గ్రహాలు కూడా మకర రాశికి అనుకూలంగా ఉన్నాయి. ఇలా ఇంకొక రాశి లేదు కాబట్టి మీరే నెంబర్ 1. సప్తమంలో ఉండేటువంటి గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నారు. అంటే మాటలో గాంభీర్యం పెరుగుతుంది. ఎప్పుడు గాంభీర్యం పెరుగుతుంది? మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు. ఎస్, నేను చెప్పేది కరెక్ట్, నేను చేసేది కరెక్టే అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు. అలాగే గట్టిగా మాట్లాడగలుగుతారు, మీ భావాల్ని చక్కగా చెప్పగలుగుతారు. 10 మందిలోనూ కూడా చాలా గొప్పగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతోటి పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు ఉంటాయి. రాజదర్శనం, ఆరోగ్యం అంటే సమాజంలో రాజు అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి, రాజు అంటే పేరు అనుకున్నారు కాదు, అంటే ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో, లేకపోతే ప్రైమ్ మినిస్టరో, లేకపోతే మంత్రో, లేకపోతే సెంట్రల్ మినిస్టర్, ఇలా మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రాజులు అనమాట. వారితోటి పరిచయాలు, లేదా సమాజంలో ఉన్నత స్థాయి వర్గంతో పరిచయాలు, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు అత్యంత శరవేగంగా పూర్తి అవుతూ ఉండడం, గవర్నమెంట్ నుండి మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో వస్తూ ఉండడం, అలాగే క్రియాశీలకమైనటువంటి పాత్ర మీ కుటుంబంలో పోషిస్తూ ఉంటారు. గురుడు యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాధికారకుడు. ఈ గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి. బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు, ఇల్లు కొనుక్కోగలుగుతారు, ఇల్లు కట్టుకోగలుగుతారు. అలాగే దైవ దర్శనాలు చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. గతంలో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోగలుగుతారు. అలాగే ఏదైనా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలుంటే అధిగమించగలుగుతారు. సత్సంతానము, సౌభాగ్యము చేకూరుతూ ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. మానసికంగా ఉత్తేజంగా ఉండగలుగుతూ ఉంటారు. డబ్బుని గొప్పగా ఆకర్షించగలుగుతారు. 2-3 రకాలుగా ధనార్జన చేయగలుగుతూ ఉంటారు. అంటే ఇప్పటివరకు ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఇంకోటి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేసి ఆ వ్యాపారాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. డైవర్స్ లాంటివి ఏవి అవ్వకుండా చక్కగా మరలా మీ వైవాహిక జీవితం మీకు వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అప్పుల బాధలు పోతాయి. శత్రువులందరూ కూడా తగ్గిపోతూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వారందరూ మరలా మీ కిందకు వస్తూ ఉంటారు. మీ సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇలా తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. వారు మీకు ఇవ్వవలసినటువంటి పిత్రార్జితాన్ని సకాలంలో మీకు ఇవ్వగలుగుతారు. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. రకరకాలైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. దేశాంతరాలు వెళ్ళగలుగుతారు. చదువు రీత్యా, ఉద్యోగం రీత్యా చక్కగా బయటికి వెళ్ళగలుగుతారు. దేశం దాటి ప్రమోషన్లు వస్తాయి. ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. టీఏడిఏలు వస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు వస్తూ ఉంటాయి. బోనస్లు వస్తూ ఉంటాయి. అలా ఈ సంవత్సరంలో గురుడు మార్పు ద్వారా మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల ద్వారా ఎంత చెప్పుకుంటే అంత శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మకర రాశి వారు అనుభవిస్తారు. ఇది వారికి స్వర్ణయుగం. కుంభరాశి వారికి
దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానము శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తుంది, 6వ స్థానంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ 5వ స్థానంలో ఉండేటువంటి గురువు ఏ ఫలితాన్ని ఇచ్చారు, అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం అన్నారు. అంటే ఆయన చాలా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చారు. ఇక్కడ 6వ స్థానమందు స్వజనైర్ దూషణం చేయవ షష్ఠస్థానగతే గురువు అన్నారు. 6వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం వల్ల సొంత బంధువులు ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 6వ స్థానం శత్రుస్థానమే, రుణస్థానమే, రోగస్థానమే అయినప్పుడు గురు దృష్టి ఎక్కడ పడుతుంది, 12 మీద పడుతుంది, 3 మీద పడుతూ ఉంటుంది, అలాగే 9వ స్థానం మీద పడుతూ ఉంటుంది ఈ గోచారంలో. అప్పుడు ఏమవుతుంది, ధారాపుత్ర విరోధస్య, కట్టుకున్నటువంటి వాళ్ళు, మీకు పుట్టినటువంటి వాళ్ళు, మీతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ జీవిత భాగస్వామి, సంతానము, తోబుట్టువులు వెళ్ళి అందరూ విరోధం అయిపోతారని చెప్పాడు. మీ ఆత్మబంధువులు, మీ స్వజనులు, మీ మిత్రులు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితోటి తగువులు వస్తాయని చెప్పాడు. శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతుంది, రుణబాధలు పెరుగుతాయి, అలాగే రోగబాధలు పెరుగుతాయి అన్నాడు. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అలాగే 12వ స్థానానికి గురు దృష్టి, దానివల్ల సుఖం ఉండదు, నిద్ర ఉండదు, శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటాయని చెప్పాడు. అలాగే పూర్వపుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఈ గురుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు పుణ్య సముపార్జన చేయలేకపోతాడు, కనీసం గుడికి వెళ్ళలేకపోతారు కుంభరాశి వారు, దేవుడికి దండం పెట్టలేకపోతారు, అనుష్ఠానం చేయలేకపోతారు, ఏకాగ్రత ఉండదు, చేయడానికి అసలు సావకాశమే ఉండనివ్వడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏలినాటి శని కూడా కొంత విపరీతంగా ఉన్నప్పుడు, జన్మ రాహు ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, 3 దీర్ఘ సంచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్నిరిగిపోతుందని చెప్పారు. కాబట్టి దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకూడదు, ఎవరిని నమ్మి రూపాయి ఇవ్వకూడదు, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. మీ దగ్గర బాగా డబ్బు ఎక్కువైపోతే దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మీ డబ్బు అలాగే అకౌంట్లో ఉంచేసుకోవాలి తప్పితే ఏది చేయకూడదు. ఏం చేసినా కలిసి రాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికితే ఉత్తి పుణ్యాన తగువులు వస్తూ ఉంటాయి, పక్కవాడితోటి తగువులు వస్తూ ఉంటాయి, తోటి ఉద్యోగస్తుడితోటి తగువులు వస్తూ ఉంటాయి, పై అధికారులతోటి తగువులు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉంటూ గడుపుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, గురువారాలు మెయిన్గా మౌనవ్రతాన్ని పాటించి శనగలు, శనగపప్పు, పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి దానం చేస్తూ గురువారం ఏకభుక్త ఉండి ప్రతిరోజు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామివారి కానీ ఆరాధన చేసుకుంటూ దత్తక్షేత్ర దర్శనము, సిద్ధమంగళ స్తోత్రం లాంటివి చదువుకుంటూ కాలక్షేపం చేస్తే మాత్రం కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సమయం ప్రతికూలంగా ఉన్నది, కుంభరాశి వారికి నెగిటివ్గా ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని జాగ్రత్త పడినటువంటి వాడే జ్ఞాని. పక్కవాడు ఎలా నాశనం అయిపోయాడు, మనం ఆ విధంగా అవ్వకూడదు అని జ్ఞాని గ్రహిస్తాడు. వాడు ఇలా చేయడం వల్ల అలా అయిపోయాడని తెలిసినా కూడా వీడు ఇలాగే చేస్తాడు, వాడిని ఏం చేయలేడు, వాడు ప్రారంధం అది. ఇక్కడ జాతకం ఉన్నది ఎందుకు, టైం బాగాలేదని చెప్పినప్పుడు మార్చుకోగలిగినటువంటి వాడు గొప్పవాడు. ఇక్కడ ఇంకో తిరగాల్సి ఉంది ఏంటి, జాతకంలో దశాంతర దశలు బాగుంటే గోచార పరిస్థితులు ఇబ్బంది పెట్టవు. కాబట్టి జాతకం బాగుందో లేదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీనరాశి వారికి జూన్ 2వ తారీఖున మారేటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఎంతో కాలంగా తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నారు. మనమే వసంతం దగ్గరికి వెళదాం అనుకున్నాం, అబ్బాయి అవ్వట్లా, శనేశ్వరుడు నెత్తి మీద కూర్చున్నాడు, రాహు 12లో ఉన్నారు, మనం వెళ్ళలేకపోయాం. వసంతమే మీ దగ్గరికి వచ్చింది, తన దరికి రాని వనాల కోసం ఆ వసంతమే మీ దగ్గరికి వచ్చింది, గురుడే మీ దగ్గరికి వచ్చారు. మహానుభావుడు, మీ రాస్యాధిపతి ఆయన. ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నారో మీరు గమనించండి, ఎంత దారుణమైన పరిస్థితి అండి. 2.5 సంవత్సరాలు అయిందండి గురుబలం వచ్చి, ఏలినాటి శని అనుభవించి 2.5-3 సంవత్సరాలు అవుతుందండి. రాహు యొక్క పీడ 2.5-3 సంవత్సరాలుగా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎవడో మహానుభావుడు జాతకం బాగున్నవాడు మినహాయిస్తే
మూడున్నర సంవత్సరాలుగా మీనరాశి వారి యొక్క పరిస్థితి అగమ్య గోచరము. దాని గురించి వర్ణించడానికి అసలు మాటలు లేవు. అంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి, అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం చెప్పలేము ఆ బాధలు. నేను ప్రత్యక్షంగా చూసే చాలామందిలో ఆ మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, డీఫేమ్ తోటి, చెడు ప్రచారము, నిందారోపణలు, అందరూ తిడుతూ ఉండడం, అందరి యొక్క దృష్టి మీ మీద పడుతూ ఉండడము, ప్రతి ఒక్కడు నా ఉసురు నీకు తగిలేను, నా ఉసురు నీకు, ఇలా అనేక రకాలైనటువంటి దుష్టమాటల ప్రయోగాలు మీకు మీ మీద పడుతూ ఉండడము, దాని తాలూకు ప్రభావం కూడా మీరు అనుభవించడం. అంటే మనం చెప్తూ పోతే ఎంత నెగిటివిటీ అంటే ఆ మూడున్నర సంవత్సరాలుగా ఆ మీనరాశి వాళ్ళు అలా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడో వసంతం మీ దగ్గరికి వచ్చింది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ. పంచమం కోణస్థానం. ఎప్పుడైతే గురుడు కోణంలోకి వెళ్ళారో ఆ గురు దృష్టి మీ రాశి మీద పడింది. పడడం చేతనే చీకట్లు సూర్యుడు వస్తే ఏ విధంగా తొలగిపోతాయో అదే మాదిరిగా మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అంత గురుబలం, అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఎంతంటే అర్ధలాభం, ముఖ్యంగా డబ్బు. మొదట సంపదని ఆకర్షిస్తాడు. సంపద అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. తదైశ్వర్యం. స్వకర్మ రతిహర్షితం. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయలేము. గతంలో ఆ రకమైన పరిస్థితి ఉంటే ఏది తలుచుకుంటే అది చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. మహానుభావుడు ఎవరు? గురుగ్రహం. గతంలో చెప్పాను నేను, మీనరాశి వాళ్ళ పరిస్థితి నేనేమి చెప్పలేను, ఎంత తక్కువగా మాట్లాడుతూ ఉంటే అంతే మంచిది, కానీ ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు, ఏదో ఒక రోజు వస్తుంది, మారుతుంది పరిస్థితి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కాబట్టి గురువు యొక్క మార్పు ద్వారా జీవితంలో ఉన్న దరిద్రం అంతా పోయింది. అంత మించిన మాట నేను చెప్పలేను. అంత పాజిటివ్గా ఉంటుంది. అది అనుభవించే కొద్దీ మీకే తెలుస్తుంది. గత 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ గురుడు మారిన తర్వాత ఒక ఎత్తు ఫలితం. మీరు కామెంట్ పెడతారు, ఎస్ ఆ మార్పు మేము చూసాము, జూన్ 2 రాకముందే చూసాము, గురుడు మారకముందే మంచి జరిగింది, ఆ కామెంట్ కూడా పెడతారు మీరు. కాబట్టి మంచి స్వర్ణయుగం, నేను దాన్ని మించి చెప్పలేను. ఇళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే కార్లు కొనుక్కుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, తాకట్టు పెట్టినటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిపించుకుంటారు, మానసిక ప్రశాంతత వస్తుంది, సంతానం కలుగుతుంది, ముందు తిట్లు తగ్గుతాయి, అందరూ తిట్టుపోయడం మానేస్తారు, డీఫేమ్ తగ్గుతుంది, చక్కగా మంచి పాజిటివ్గా ఎదగలుగుతారు. అంత ఐశ్వర్యాన్ని మీరు ఆకర్షిస్తున్నారు. విశ్వంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని ఇంకా అంతా మించిందే ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడవలసిందేం లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇంకా అన్నీ మీరు అనుభవించడమే. అది అనుభవించి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.